విజయవాడ చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో 87వ నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సీనియర్ విభాగంలో వ్యక్తిగత సింగిల్స్, డబుల్స్ పోటీలను హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడి అందరినీ అలరించారు. నైతిక విలువలతో పాటు శారీరక, మానసిక దారుఢ్యానికి క్రీడలు దోహదం చేస్తాయని అనిత అన్నారు. ఉత్తమ క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు అర్హులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అనిత పేర్కొన్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైన క్రీడా వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరణ తీసుకురావడమే కాకుండా మళ్ళీ తిరిగి క్రీడాకారులందరినీ కూడా ఫామ్లో నిలబెట్టి వాళ్ళకి అన్ని ప్రోత్సాహకాలు ఇస్తూ కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం, అదేవిధంగా క్రీడల్ని పెంపొందించే విధంగా ఈరోజు క్రీడా మైదానాలని ఏర్పాటు చేయడం, అదేవిధంగా స్టేడియంస్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో క్రీడల్ని ఏ రకంగా మనం ఎంకరేజ్ చేస్తున్నామో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. దీనికి శాప్ డిపార్ట్మెంట్ నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. క్రీడాకారులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను.